హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు వీడియోలో ఏంటంటే పాస్తా ప్రిపేర్ చేస్తున్నామండి. రెస్టారెంట్ స్టైల్‌లో పాస్తా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారనమాట. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే ఉడుకు నీళ్ళలో పాస్తా ఇలా బాయిల్ చేసి కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. అయితే బాండ్లీ పెట్టి ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లము మరియు తెల్లగడ్డలు కచ్చా పచ్చాగా దంచుకొని ఇలా ఆయిల్లో వేయాలి. అది కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ వేయాలండి. ఇలా లేయర్స్‌లా కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేయాలండి. తర్వాత పచ్చిమిర్చి వేయాలా. అవన్నీ కొంచెం మగ్గనివ్వాలా. అవన్నీ కాస్త మగ్గిన తర్వాత టొమాటోనైతే యాడ్ చేసుకోవాలండి. టమాటో వేసిన తర్వాత ఇవన్నీ ఇంకాస్త మగ్గనివ్వాలా. ఇవన్నీ చాలా బాగా మగ్గిన తర్వాత నేనైతే బీన్స్, క్యారెట్, తర్వాత ఉల్లిపూలు, ఇది ఉల్లిపూల సీజన్ కదండి, అందుకే ఉల్లిపూలు అవన్నీ చిన్నగా తరిగి పెట్టుకున్నాను. అవన్నీ అది ఆయిల్లో వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కాస్త అయితే నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే బాగా మగ్గింది. సాల్ట్ యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయ్యిందండి. సాల్ట్ వేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలా. తర్వాత ఉడకపెట్టిన పాస్తా అయితే వేసి కొంచెం వైట్ సాస్ అంటే మయోనీస్ వేసి బాగా కలిపేయాలన్నమాట. ఫైనల్గా ఏంటంటే టమాటో కెచప్ అనేది వేసుకోవాలండి. టమాటో కెచప్ వేసి బాగా కలిపేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసే ముందు అయితే కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా దించేయడమే. పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడం అనమాట. కాస్త టొమాటో కెచప్తో పాటు సర్వ్ చేసుకొని తింటే భలే టేస్టీగా ఉంటుంది. మా వీడియో మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.